దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ ఉదయకాలంలో స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో నేను నిన్ను ప్రేమించి తిని అని తెలుసుకున్నట్లు చేసేదను. ప్రకటన 3:9 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభ, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి, దీవెనలతో నింపండి. ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నా, బయట నుండి బయటకు వస్తున్న కాపుదల భద్రతలో ఉంచు. నీవు మమ్మల్ని ప్రేమించావు అని తెలుసుకునేటట్లు చేస్తానన్నావు. నువ్వు చేస్తున్న కార్యాలను బట్టే మీరు ఎంత ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది. నీ కృపలో వీరిని వర్ధలు చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. నా దేశాన్ని రక్షించండి, నా ప్రజలను రక్షించండి ప్రభా. అయ్యా, ఈ వాక్యంలో ఆయన చదువుకున్న ప్రతి వారికి నా తండ్రి నాయన రక్షణ దయచేయండి, మేలుతో నింపండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి నాయన. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో అవసరతలను తీర్చండి. నా తోటి సేవకులైనటువంటి వారిని వారి పరిచర్యలో దీవించి ఆశీర్వదించండి, పరిచర్యను దీవించండి, కృపణించండి, మేలు చేయండి. అయ్యా, డిఎస్ రాయబోతున్నటువంటి వారికి నువ్వు తోడుగా ఉండండి నాయన. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చండి ప్రభా. ఆర్థిక సమస్యలను తీర్చండి, నెమ్మది శాంతిని అనుగ్రహించమని యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైయుండుగాక. ఆమేన్, ఆమేన్.